రోడ్డుకు రైట్ పక్కన ఉన్న 44 సర్వే నెంబర్ 1982లో అసైన్డ్ భూమి అని చెప్పి ప్లాట్లు చేస్తే ఇయ్యాలడ దాకా కూడా అది ప్రభుత్వ భూమిగానే ఉంది. అది అప్పటి నుంచి కూడా కాపాడినాం మేము. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నది చంద్రయ్య అనే ఆయన కబ్జాలో ఉండే, దాంతోపాటు మా దర్శన్ వాళ్ళు కొంతమంది మున్గనూరు ఎస్సీల కబ్జాలో ఉన్నమాట వాస్తవం. అప్పటి నుంచి ఇప్పటిదాకా మేము ఆ ల్యాండ్ను కాపాడుకొస్తే 2009 నుంచి 2023 వరకు మీ ప్రభుత్వం వచ్చినాక ఆ ల్యాండ్ను 23లో రిజిస్ట్రేషన్ అయ్యింది. వాళ్ళ గవర్నమెంట్ ఉందా మా గవర్నమెంట్ ఉందా? 23లో రిజిస్ట్రేషన్ అయినప్పుడు అదే గోపాల్ యాదవ్ని జైలు పంపించిండు మల్రెడ్డి రంగారెడ్డి గారు. పిగిల్పురం ల్యాండ్లలో కానీ ఈ మున్గనూరు ల్యాండ్లలో కానీ వెంబటే నేను మల్రెడ్డి రంగారెడ్డి గారి దగ్గరికి పోయి లెటర్ పెట్టించి ఆర్డీఓకు కలెక్టర్కి పెట్టించి అది బ్యాన్లో పెట్టించినాం. అది ఎవడు చేస్తున్నాడు? మేము పేద ప్రజల కొరకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తే బాగుంటుంది, లేకపోతే ఒక హాస్పిటల్ వస్తే బాగుంటుంది, ఒక స్కూల్ వస్తే బాగుంటుంది అని మా తపన పడుతుంటే ఆయన చేసేది గివ్వే రోడ్ల మీద మాట్లాడడం. ఇంకొకసారి మాట్లాడడానికి ఇటెంకల్లోకి వస్తే బట్టలోడవి కొడతారని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. నియోజకవర్గంలో ఈ 2.5 సంవత్సరాలలో ప్రభుత్వ భూముల జోలికి ఎక్కడ మేము కానీ మా కార్యకర్తలు కానీ ఎవ్వరు ఎక్కడ కబ్జాలు చేయలేదు. అవసరమైతే వాళ్ళ కొట్లాటంతా మా ఊరోళ్ళకి ప్లాట్లు కావాలి, లేకపోతే మా ఊరోళ్ళకి ఇండ్లు కావాలని కొట్లాడుతున్నారు తప్ప ఎవ్వరు కబ్జాలు పెట్టుకోవడానికి పనిచేస్తలేరు. మీరు మొత్తం దోసుక తిన్నారు. ల్యాండ్ల విషయం ఈ రకంగా వాళ్ళు కబ్జాలు చేస్తే మేము దాన్ని ప్రొటెక్షన్ చేసి పేద ప్రజలకు ఇండ్లు కావాలని కొట్లాడుతున్నాం. అందులో ఎగ్జాంపుల్గానే మున్గనూరు అనుకోండి, అదేవిధంగా ఇబ్రాహీంపట్నం డిపో పక్కకున్న ల్యాండ్ అనుకోండి. మా గవర్నమెంట్ వచ్చిన వెంబటే మరి అది బ్యాన్లో పెట్టించి అది ఎవ్వరికి అమ్మకూడదు, ఖచ్చితంగా మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలి, మా పేద ప్రజలకు కావాలని కొట్లాడుతున్నమాట వాస్తవం. దాన్ని వక్రీకరించి నిన్న మొన్న అభివృద్ధి జరుగుతుంటే 338 కోట్లు అభివృద్ధి ఫౌండేషన్ స్టోన్ వేస్తుంటే ఆఫీస్కి పిలిచి తిట్టినంట, నువ్వు గాడిదలాగా వస్తున్నావా, అవలగానిలాగా అక్కడిక్కడ తిరుగుతున్నావు, వాళ్ళు అంత అభివృద్ధి చేస్తుంటే దాన్ని డైవర్షన్ కూడా చేయ చేతనైతే లేదా అంటే నిన్న వచ్చి ఆ డైవర్షన్ పాలిటిక్సే నిన్న వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. 14 సంవత్సరాల ఈ ప్రాంతంలో హయత్నగర్ పాత మండలంలో ఏ ఒక్క ఊరికి కూడా ₹1 తీసుకొచ్చి ఇవ్వలే. నువ్వు ఎన్ని భూదందాలు చేసినావో స్వయాన ఆ రోజు మీ ఎంబడున్న బుర్ర నరసయ్య గారు ఎంపీగా ఉండి ఎట్లా తిట్టిండో మీ మీడియా మిత్రులకు అందరికీ తెలుసు. నియోజకవర్గంలో ఈ 2.5 సంవత్సరాలలో ప్రభుత్వ భూముల జోలికి ఎక్కడ మేము కానీ మా కార్యకర్తలు కానీ ఎవ్వరు ఎక్కడ కబ్జాలు చేయలేదు. అవసరమైతే వాళ్ళ కొట్లాటంతా మా ఊరోళ్ళకి ప్లాట్లు కావాలి, లేకపోతే మా ఊరోళ్ళకి ఇండ్లు కావాలని కొట్లాడుతున్నారు తప్ప ఎవ్వరు కబ్జాలు పెట్టుకోవడానికి పనిచేస్తలేరు. మీరు మొత్తం దోసుక తిన్నారు. ఒక్క గజం కానీ ఒక ఎకరం కానీ ఈ నియోజకవర్గంలో ఏంటన్నా ప్రభుత్వ భూములు కానీ అదేవిధంగా ప్రైవేటు భూములు కూడా ఏడన్నా కొన్నట్టు మా కుటుంబం ఉంటే అప్పుడు చెప్పండి. మా టైం అంతా ఎట్లా డబ్బులు తీసుకురావాలి, ఎట్లా అభివృద్ధి చేయాలి ఈ ప్రాంతాన్ని అనేది తప్ప ఇంకొకటి లేదు. ఈ భూములకు నిన్ను వాడు కేటీఆర్ వచ్చి ముడ్డి మీద ధనంగానే ఊరుకొచ్చి ఇక్కడ కూర్చొని మాట్లాడతావా? నీకు ఏడ అభివృద్ధి విషయంలో చెప్పు. ఇబ్రాహీంపట్నంలో 60 కోట్లతోటి రోడ్ వేపిస్తున్నాం, ఇప్పుడు డబుల్ రోడ్ నడుస్తుంది. ఇబ్రాహీంపట్నం నుంచి మంచాల్ నుంచి రంగాపూర్ టు మాల్ వరకు ఇంకొక రోడ్డు శాంక్షన్ అయింది. నిన్న ఫౌండేషన్ స్టోన్ వేసిన దాంట్లోనే ఉన్నది. ఇవన్నీ మేము చేపిస్తుంటే నువ్వు మాట్లాడి మనకు వచ్చే డబ్బులు కూడా తీసుకురాకుండా ఒక్క నాడు కూడా ఏ మంత్రి దగ్గరనో లేకపోతే ముఖ్యమంత్రి దగ్గరనో పోయి మా నియోజకవర్గానికి ఈ డబ్బులు కావాలని చెప్పి నీ ముఖానికి ఒక్క లెటర్ పెట్టినా ఒకసారి ఆలోచన చేయండి. అందుకనే నేను చెప్తున్నా, ఈ నియోజకవర్గం గతంలో మీరు మలక్పేట ఇంత పెద్ద నియోజకవర్గం ఉండగా మల్రెడ్డి రంగారెడ్డి గారు 294 నియోజకవర్గాలలో నెంబర్ 1 నియోజకవర్గంగా మలక్పేటను నిలబెట్టాడు. అనాశోన్లాగా ఈ భూములు ఇటు వస్తే భూములు కబ్జాలు పెట్టడం, అటు పోతే పత్తాలు ఆడడం. నీకు ఇంకేం పని ఉంది? అవలగానిలాగా తిరుగుతాడు రోడ్లెంబడి. ఆడోళ్ళు ఎంబడి వాడు కొడితే బట్టలు ఇప్పేసి వేరే బట్టలు వేసుకొని పారిపోయి వచ్చి ఇబ్రాహీంపట్నంలో వండుకున్నది మీ అందరికీ తెలుసు. పత్తాలు ఆడుతుంటే, ఆడోళ్ళతోటి పత్తాలు ఆడుతుంటే. అది నీ చరిత్ర, ఇది మా చరిత్ర. ఈడ డెవలప్మెంట్ గురించి నువ్వు మాట్లాడేది? నీ ముఖానికి ఇంకేదన్నా మళ్ళొక్కసారి ఆయన ఎమ్మెల్యేగా ఉన్ననాడు మా మీద ఒకనాడు ఆరోపణ చేశాడు.
అబ్దుల్లాపూర్ మెట్టు ఎంఆర్ఓను కాల్చి చంపినాడు. మెయిన్ కారకుడు ఇతను. 4 లక్షల రూపాయలు ఒక ఆటో డ్రైవర్ దగ్గర తీసుకొని వాళ్ళకు డబ్బులు ఇవ్వలేక ప్లస్ స్టేషన్కి వచ్చి ఎంఆర్ఓ మీద పెట్రోల్ పోసి కాలబెట్టిన ఘనత ఈయన చేసిన ఉద్దారకం. ఎంపీకినవా 10 ఏళ్ళు అధికార పార్టీలో ఉండి ఏదో ఒక్కటి తీయలేదు. ఒక్కటి మళ్ళా ఆ రోజు తప్పితే తర్వాత ఒక్కనాడు మాట్లాడలే. ఇంత మూర్ఖుడు, ఇంత దరిద్రుడు ఈరోజు మా గురించి మాట్లాడమా? ఆచారం మండలంలో ఫార్మాసిటీకి రైతుల దగ్గర 4 లక్షల్లాగా కొని 12 లక్షల్లాగా అమ్ముకున్నావు. నువ్వు అదే చేతనైనోడు అయితే ఆ 12 లక్షలు రైతులకు ఇప్పించునుంటే ఆ రోజు వాళ్ళకన్నా కనీసం మంచి జరుగుతుండే కదా. ఎండల పైసలు కనబడితే కూడా నోటితోటి తీసుకునే దుర్మార్గులు ఈరోజు ఇబ్రాహీంపట్నం నియోజకవర్గ అభివృద్ధి గురించి మాట్లాడుతుర్రంటే ఇంకొకసారి మాట్లాడితే నిజంగా కూడా ఆడళ్ళు చీపురు గట్టలతో కొట్టే పరిస్థితి కిషన్ రెడ్డికి ఉంది. ఆడు 15 ఏళ్ళు భూములు కబ్జా పెడితే మేము ఈ 2.5 సంవత్సరాలలో అభివృద్ధి గురించి పోరాటం చేసినాం. నంబర్ 1 నియోజకవర్గం ఈరోజు ఎల్బీ నగర్లో కానీ ఇబ్రాహీంపట్నంలో కానీ ఏ నియోజకవర్గానికి తీసుకుపోయిన డబ్బులు మనం తీసుకొచ్చినాం. ఇలా నిన్న 338 కోట్లు తీసుకొస్తే రాష్ట్రంలో 4వ ప్లేస్లో ఉన్నాం. డిప్యూటీ సీఎం బట్టి గారు, అదేవిధంగా శ్రీధర్ బాబు గారు, తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, తర్వాత మనం తెచ్చుకున్నాం ఫండ్స్. మనకు అవకాశం వచ్చింది, ఎంత కావాలన్నా అంత తెచ్చుకున్నాం. నిన్న మళ్ళా మంత్రి గారికి చెప్తే 107 కోట్లు మళ్ళీ ఇస్తాన్నాడు. ఈరోజు ప్రపోజల్ ఇప్పుడే సంతకం పెట్టి వచ్చినాం. అది మేము చేస్తున్న ప్రపోజల్ అన్నీ, మేము చేసే ప్రయత్నాలన్నీ. ఇవి కాక ఆర్డీపీలు చేయించినాయి. హెచ్ఎండిఏలో దాదాపు 800 కోట్లకు ప్రపోజల్ అయ్యి రెడీ ఉన్నాయి. మా ముఖ్యమంత్రి గారి సంతకం పెడితే అవి కూడా 800 కోట్లు వస్తాయి. అందులో నాగోల్ నుంచి తార్మత్పేట వరకు 4 లైన్ల రోడ్డు, ఇట్లాంటివన్నీ ఇప్పుడు సుష్మా నుంచి సిరీస్ వరకు, సుష్మా నుంచి వయా ఇంజాపూర్ వరకు, సాహెబ్ నగర్ నుంచి, ఇవన్నీ కూడా ఈ 600 కోట్లలో ఉన్నాయి. నీ ముఖానికి ఒక్కనాడు ఒక లెటర్ కానీ ఒక అధికారుల దగ్గరికి పోయి నాకు ఈ డబ్బులు కావాలని అడిగిండా? మేము దాదాపు ఆ ప్రపోజల్ రెడీ చేయడానికే దాదాపు 20-30 లక్షలు ఖర్చు అండి. మేము మన మున్సిపాలిటీలు ఉండగా మేము తీర్మానం చేసి వాళ్ళకి శాంక్షన్ లెటర్ ఇచ్చి ఆ పనంతా చేయించినాం. అది మేము చేస్తున్నది.